గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనము పాలినామియల్ టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులో ఎక్సర్సైజ్ 2.4లో 8th ప్రాబ్లం వరకు ఇంతకుముందు క్లాసులలో అయిపోయినాయి. ఇప్పుడు 9th ప్రాబ్లం నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, 9th ప్రాబ్లం ఏంటో చూద్దాము. ఏమి ఇచ్చిండు? వెరిఫై x³ + y³ = x + y ఇంటూ x² - xy + y². మనము ఇది తీసుకొని ఇదైనా ప్రూఫ్ చేయొచ్చు, ఇది తీసుకొని ఇదైనా ప్రూఫ్ చేయొచ్చు. వెరిఫై చేయాలి. ఏదైనా ఒక దాన్ని ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ అయినా చూపించాలి, ఆర్హెచ్ఎస్ తీయించుకొని ఎల్హెచ్ఎస్ అయినా తీయచ్చు. మనము ఎక్స్ వాల్యూ 1 అని, వై వాల్యూ 2 అని వెరిఫికేషన్ కూడా చేయవచ్చు. అది వన్ ఆఫ్ ద మెథడ్. ఇప్పుడు మనము సెకండ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనము రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఆర్హెచ్ఎస్ ఏంటి? ఇక్కడ x + y ఇంటూ x² - xy + y² అనే ఆర్హెచ్ఎస్ తీసుకొని మనం x³ + y³ అనేది ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఏం చేద్దాం? ఫస్ట్ ఎక్స్తోని నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేద్దాం, తర్వాత ప్లస్ వైతోని ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి కనుక్కుందాం. x ఇంటూ x² - xy + y² ప్లస్ y ఇంటూ x² - xy + y². ఓకే, x ఇంటూ x² x³ మైనస్ x ఇంటూ xy x²y ప్లస్ xy² ప్లస్ x²y ప్లస్ ఇంటూ మైనస్ xy² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ y³ ఇక్కడ మనకు x² ప్లస్ x మైనస్ x²y ప్లస్ x²y క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ xy² మైనస్ xy² క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏం మిగులుతుంది? x³ ప్లస్ y³. చూడండి మనకి ఏమొచ్చింది? ఎల్హెచ్ఎస్ వచ్చింది. మనం ఆర్హెచ్ఎస్ తీసుకున్నాము. x + y ఇంటూ x² - xy + y² తీసుకుంటే మళ్ళీ ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది? x³ + y³ అనేది వచ్చింది. అంటే మనకు దేర్ఫోర్ x³ + y³ = x + y ఇంటూ x² - xy + y² ప్రూఫ్ చేసినాం కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ ఇది కూడా x³ - y³ కూడా సేమ్ పైన ప్రాబ్లం చేసినట్టే ప్రూఫ్ చేయాలి. చూద్దాము ఏ విధంగా చేద్దామంటే, ఫస్ట్ మనం ఏం చేద్దాము? సొల్యూషను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఓకే, ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏంటి? x - y ఇంటూ x² + xy + y² అని తీసుకుందాం. తీసుకుంటే ఏమవుతుంది? x ఇంటూ ఈ మొత్తాన్ని ప్రోడక్ట్ చేయాలి. x² + xy + y² మళ్ళీ మైనస్ వైతోని కూడా ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. x² + xy + y² చేస్తే x ఇంటూ x² x³ ప్లస్ x²y ప్లస్ xy². ఓకే, xy² మైనస్ y ఇంటూ x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ xy² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y³ వచ్చింది. ఇక్కడ ప్లస్ x²y ఇక్కడ మైనస్ x²y క్యాన్సిల్ అవుతుంది. xy² మైనస్ xy² క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? x³ మైనస్ y³ అనేది మిగిలింది. అంటే మనకి ఏమొచ్చింది? ఎల్హెచ్ఎస్ వచ్చింది. ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ వచ్చింది. కాబట్టి ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ x³ - y³ = x - y ఇంటూ x² + xy + y². ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్యాక్టరైజ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫ్యాక్టరైజ్ చేయమని అంటున్నాడు. ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఇది మనకు a³ + b³ ఫార్ములాలో ఉంది కదా. దీన్ని మనం a³ అనుకుంటే ఇది b³ అనుకుంటే మనకి a³ + b³ ఫార్ములాలో ఉంది. మనకు ఫస్ట్ a³
ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటో రాసుకుంటే ఏంటి, ఏ క్యూబ్ అంటే ఏంటి, ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని 27y క్యూబ్ ప్లస్ 125z క్యూబ్ను ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములాలోకి చేంజ్ చేద్దాం. 27 క్యూబ్ రూపంలో రాస్తే ఏమని రాయొచ్చు, 3 క్యూబ్ అని రాయొచ్చు, అంటే 3y హోల్ క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 3y హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చు, 5z హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు ఏముంది మనకి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాం, ఫార్ములాలోకి ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే మనకు అది వచ్చేవే మనకు ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇక్కడ ఏ అంటే ఏంటి, 3y, బి అంటే ఏంటి, 5z, ఏ ప్లస్ బి అంటే ఏంటి, 3y ప్లస్ 5z ఇంటూ మళ్ళీ ఏంటి, ఏ స్క్వేర్ అంటే ఏంటి, 3y హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే ఏంటి, 3y, బి అంటే ఏంటి, 5z ప్లస్ బి స్క్వేర్ అంటే 5z హోల్ స్క్వేర్. ఇంక ఎక్స్పాండ్ చేసి రాద్దాము దీన్ని, 3y ప్లస్ 5z ఇంకేంటి, 3y స్క్వేర్ అంటే 9y స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని ఇంకే విధంగా రాయొచ్చు, 3 5 15 మైనస్ 15yz అని రాయొచ్చు. ఇంకా దీన్ని ఏమని రాయొచ్చు, 5z హోల్ స్క్వేర్ కదా, 5z హోల్ స్క్వేర్ అంటే 25z స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేసి కనుక్కున్నాం. ఓకే, ఇది మనకు ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అనేది ఈ విధంగా, ఫ్యాక్టరైజ్ కనుక్కోమనంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఏంటి, 64ని ఏమని రాయొచ్చు, 4 4 16, 16 4 64 అంటే ఏంటి, 4m హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు దీన్ని. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు, 343 అంటే 7 7 49, 49 7 343. ఓకే, అంటే 7n హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఏంటి, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, దీన్ని ఈ రూపంలోకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి రాసుకుందాం. 4m హోల్ క్యూబ్ మైనస్ 7n హోల్ క్యూబ్. ఓకే, ఈక్వల్ టు ఏ మైనస్ బి, 4m మైనస్ 7n ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏంటి, 4m హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి, ఏ అంటే 4m, బి అంటే 7n. ఓకే, ప్లస్ బి స్క్వేర్ అంటే 7n హోల్ స్క్వేర్. దీన్ని ఇంకే విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు, 4m మైనస్ 7n ఇంటూ 4m హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 16m స్క్వేర్. ఓకే, 16m స్క్వేర్, 4 7 28, 28m ఇంటూ n ప్లస్ 7 స్క్వేర్ అంటే 49n స్క్వేర్. ఫ్యాక్టరైజ్ కనుక్కోవాలని అంటే ఈ విధంగా మనకు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాలో ఇచ్చినప్పుడు ఈ విధంగా ఫ్యాక్టరైజ్ కనుక్కోవాలి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఫ్యాక్టరైజ్ అనేది కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 9xyz. ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3xyz ఫార్ములాలో ఉంది. దీన్ని మనము ఫార్ములాని ఇంతకుముందుకు నేర్చుకోలేదు. దీని ఫార్ములా ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. దీని ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇది ఫార్ములా. ఓకే, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇంతకుముందుకి ఫార్ములాను మనం స్టార్టింగ్లో చెప్పుకోలేదు. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, దీన్ని నోట్ చేసుకోండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకే, ఫార్ములాని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి ఈ ఫార్ములాలోకి దీన్ని చేసి కనుక్కుందాం. ఓకే, ఇది ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఏ క్యూబ్ అంటే ఏంటి? ఏ విధంగా రాయొచ్చు? 327 ఎక్స్ క్యూబ్ని ఏమని రాయొచ్చు? 3x హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3abc అన్నాం కదా. 3 ఏ అంటే ఏంటి? 3x. బి అంటే ఏంటి? y. సి అంటే ఏంటి? z. ఈ రూపంలో మనం రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ సి క్యూబ్ మైనస్ 3abc. ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుంది? 27x క్యూబ్ వై క్యూబ్ ప్లస్ జెడ్ 3 3 9 xyz అనేది వచ్చింది. దీన్ని మనం ఈ ఫార్ములాలోకి రాసుకుందాం. ఓకే, ఏ అంటే ఏంటి? 3x ప్లస్ బి అంటే ఏంటి? y ప్లస్ z. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఏంటి? 3x హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్. ఓకే, జెడ్ స్క్వేర్. ఇంకేంటి? మైనస్ ఏ ఇంటూ బి అంటే 3x ఇంటూ వై మైనస్ బీసీ అంటే ఏంటి? వై ఇంటూ జెడ్ మైనస్ జెడ్ ఇంటూ 3x. ఓకే, దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు? 3x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఏ విధంగా? 3x స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3xy మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ 3 ఇంటూ జెడ్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలని అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. మనం 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 9xyzని ఏ విధంగా రాసుకోవచ్చు? 3x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ 9x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3xy మైనస్ వైజెడ్ మైనస్ 3zxగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం గురించి తర్వాత క్లాస్లో నేర్చుకుందాము. వీడియోని మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలు అనేవి మీకు ప్రతిరోజు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.